23 ఏళ్ల అమ్మాయి రికవర్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగి దాడి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. శవంతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులు మరియు బంధువులు హాస్పిటల్ ఎదురుగా ఆందోళనకు దిగారు. తెలుగులో 15 రోజు సాయంత్రం 6 గంటలకు మా ఇంట్లో మా మామ వాళ్ళ ఇంట్లో మా భార్య వెళ్ళి కుకింగ్ చేస్తుంటే కుక్కర్ కొంచెం లైట్గా పేలినది కొంచెం వాటర్ పడ్డది తన మీద. వాటర్ పడ్డాక ఏమైందంటే కొంచెం వేడి అయిపోతుంది కదా, మొత్తం అది ఏడుస్తున్నదని మేము ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇక నైట్ అయిపోయింది. రికవర్ హాస్పిటల్కి ఇది మల్లాపూర్లో ఉంది. మల్లాపూర్లో రికవర్ హాస్పిటల్ తీసుకొచ్చినాక వీళ్ళు ఏంటంటే నేనేమంటే కొంచెం తక్కువనే ఉన్నది, గ్లూకోజ్ వేసుకొని వెళ్ళిపోదాం, వీళ్ళని చూస్తే నాకు భయం అవుతుందని మా మామ నేను అనుకున్నాం. గ్లూకోజ్ ఎక్కించి వెళ్ళిపోదామంటే ఒక ఆయన వచ్చి ఏమన్నాడు అంటే, మీకు సపరేట్ రూమ్ ఇస్తాం, మంచిగా అన్నీ చూస్తాము, మీకు మంచిగా గ్లూకోజ్ అన్నీ మంచిగా ఎక్కుతాం, ట్రీట్మెంట్ మంచిగా చేస్తామంటే నేను నమ్మినాక వీళ్ళు ఏం చేశారు, అడ్మిట్ చేయండి అని చెప్పారు. చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock 15th నైట్ తీసుకొచ్చినాము. 16th రోజు 10 o'clock డాక్టర్ వస్తా అన్నాడు. 10 o'clock డాక్టర్ వస్తా అంటే 10:30, 11 వరకు డాక్టర్ ఎందుకు డాక్టర్ రాలంటే వాళ్ళన్న వచ్చినాక ఇది కొలెస్ట్రాల్ షీట్ వేయాలి, తనకు వేడవుతుంది కదా, వేడవుతుంది చల్లగా అయిపోతుంది, తనకు అంత నొప్పి అనిపేది అంటే ఆ సర్జరీ చేస్తే ఏమైంది, సర్జరీ తీసుకున్నప్పుడు బాగానే ఉండే అమ్మాయి, మళ్ళా వచ్చేటప్పుడు తను డల్ అయిపోయింది, తల కిందికి అయిపోయింది, కొంచెం ఎన్నో సర్జరీ చేసి నీరసంగా ఉందేమో అనుకున్నాం. కానీ అప్పుడు నుంచి తన బీపీ డౌన్ ఉంది, కంటిన్యూస్లీ సెలైన్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. అది చాలా ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు. ఇట్లా 2-3 hours టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఏం చేశారంటే, ఇక్కడ కాదు బీపీ లో అయిపోయింది, 40-60 వస్తుందని యశోదకి తీసుకెళ్ళమని మేము వస్తామని వాళ్ళు వచ్చినారు. ఎమ్మడ వచ్చినారు. మేము ఆడిపోయినాక యశోద వాళ్ళు తను ఇక బతకదు, తను ఆల్రెడీ బీపీ లో అయిపోయింది, తను అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అని చెప్పేశారు. మళ్ళా ఇంకొక హాస్పిటల్కి, నాకు హాస్పిటల్స్ తెలియదు కదా పోదామంటే, ఇక్కడ వీళ్ళు నా ఎమ్మడి వచ్చినాయి కదా, మేము రాము, నీ ఎమ్మడి ఎందుకు రావాలి, మాకు సెలైన్ అది మెషిన్ ఉంటుంది కదా, అది వెంబడ తీసుకొచ్చినాం, నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి అంటే, అదే మా భార్య ఎంతో చావు బతుకులో ఉంది, నీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అన్ని ఇస్తాం నీకు రానా అంటే వచ్చినాక వేరే కేర్ హాస్పిటల్కి పోయినాం. ఆడిపోయినాక ఇక్కడ బర్నింగ్ యూనిట్ లేదని మేము మళ్ళీ ఎక్కడ వెళ్ళినా వాళ్ళు డిఆర్డో అపోలోకి వెళ్ళామంటే అక్కడ వెళ్ళినాక వాళ్ళు జాయిన్ చేసుకుంటాము, కాకపోతే గ్యారంటీ ఇవ్వలేమన్నారు. సరే అని జాయిన్ చేసినాము. అక్కడ తీసుకెళ్ళినాక నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock ఎవరు చేసేది ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ, తనకు నీరసంగా ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ చనిపోయింది అని చెప్పినారు. వాళ్ళు చనిపోయిందని వాళ్ళు ముందే చెప్పినారు. ఆ రోజు నా ఈవినింగ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఖాళీ తను పిలిస్తే అంటుంది అంతే. మాక్సిమం ఇక్కడనే చనిపోయింది అమ్మాయి. వీళ్ళందరూ ఏంటంటే, రికవర్ హాస్పిటల్ అనేది చాలా ఫ్రాడ్ హాస్పిటల్, ఇక్కడ చాలా ఫ్రాడ్ హాస్పిటల్. ఇది మా భార్య చిన్నపిల్లలు ఉంటారు, నాకు 1 year. బర్నింగ్ జస్ట్ 6% చెప్పారు. 6% బర్నింగ్ ఉండే, దానికి అంత అవసరం లేదు. జస్ట్ సెలైన్ మామూలు ట్రీట్మెంట్ చేసిన అయిపోదు.
ఇప్పుడు నాకు భార్య లేకుండా చేశారు, నా పిల్లలకు తల్లి లేకుండా, నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి 3 years పాప, 1 year బాబు. వాడు వైఫ్ కి 23 years. తనకి ఎలాంటి జబ్బులు లేవు, చాలా మంచిగా ఉండేది. సర్జరీ చేసారు వీళ్ళు, అది కూడా సర్జరీ 16,000 20,000 అన్నారు. మా దగ్గర లేవు డబ్బులు, లేదంటే 15,000 కట్టినాం. అప్పుడే మా మామ దగ్గర ఉండే డబ్బులు తీసిచ్చినాక వీళ్ళు చేస్తామని చెప్పి ఇట్లా రికవర్ హాస్పిటల్ వాళ్ళు మాత్రం చాలా మోసం చేసినారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దు. ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ ఉండొద్దు మల్లాపూర్లో. ఎందుకంటే మేమందరం బస్సులో ఉండేటోళ్ళం అన్న, మమ్మల్ని ఇట్లా మోసం చేసి మేము ఎవరి దగ్గర పోయి బతామన్నా? మేము డబ్బులు ఇచ్చి మా ప్రాణాలు మేము చంపుకోవాలన్నా? డబ్బులు 50,000 తీసుకున్నారు ఒక నైట్ కి. యాక్చువల్లీ అమ్మ ఇక్కడనే అయిపోయింది, కాకపోతే వెంటిలేటర్ మీద పెట్టారు కదా, నాకు తెలియదు కదా అది వెంటిలేటర్ లో ఉంది కాబట్టి నాకు అంత అర్థం అవ్వలేదు. వాళ్ళు వెనక ఆల్రెడీ అయిపోయిందని యశోదన బాబు దాదాపు 6-7 hours తిరిగినాం. 6 hours తిరిగినాం. 6 hours నైట్ 10 అట్లా తిరిగితే మార్నింగ్ 5-6 వరకు తిరిగినాం. 6-7 hours ఇంత తిప్పిరు వీళ్ళు. చాలా ఫ్రాడ్ హాస్పిటల్ వీళ్ళకు. అస్సలు ఇక్కడ డాక్టర్స్ కూడా లేరు. వీళ్ళు మోసం చేసారు మమ్మల్ని, నన్ను మోసం చేసారు. చాలా మంది ఇట్లా చంపుతున్నారంట. రికవర్ హాస్పిటల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వకపోతే మాత్రం నాలాంటి పేదవాళ్ళు చాలా చాలా నష్టపోతారు. రికవర్ హాస్పిటల్ ఇస్ ఏ ఫ్రాడ్. చెప్పనా? బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ నగర్ అని ఒక ఎస్టీ కాలనీ ఉంది. ఈ కాలనీలో స్వప్న అనే అమ్మాయి ఏజ్ అబౌట్ 23 years. ఈ అమ్మాయి వంట చేస్తుంది. వంట చేసే క్రమంలో ఈ ప్రెషర్ కుక్కర్లో పప్పు వంట చేస్తూ ఆ ప్రెషర్ కుక్కర్ మూత, ఆ విజిల్ ఉంటుంది కదా, విజిల్ తీయకుండా డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసేసరికి ఫ్లేమ్స్ అంటే ఆ ప్రెషర్ వచ్చేసి చెస్ట్ మీద పడ్డది. చెస్ట్ మీద పడి కొంత చెస్ట్ భాగం కాలిపోవడంతో ఈ పక్కనే ఉన్నటువంటి రికవరీ హాస్పిటల్కి 15వ తారీఖు తీసుకొస్తే 16వ తారీఖు రోజు ట్రీట్మెంట్ చేసి 16వ తారీఖు రోజు ట్రీట్మెంట్ చేసి అపోలో హాస్పిటల్ DRDAకు రిఫర్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు 17వ తారీఖు రోజు సాయంత్రం వరకు ట్రీట్మెంట్ చేసి అది కొంచెం సీరియస్ కండిషన్లో ఉందని చెప్పేసి ఉస్మానియాకి రిఫర్ చేసినారు. అక్కడ ఉస్మానియాలో ట్రీట్మెంట్ పొందుతూ అండర్ గ్రోయింగ్ ట్రీట్మెంట్లో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ బాడీని పోస్ట్ మార్టం చేయించి బాలాజీ నగర్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ బంధువులందరూ కలిసి ఈ రికవరీ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు సరిగా ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లనే చనిపోయిందనేటటువంటి ఒక అలిగేషన్ మోపి ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు మాట్లాడుతున్నారు.
అక్కడ